మన చూపు ఇతరులకు ప్రాణం పోయాలి. మనం వింటే ఇతరుల కష్టం, వాళ్ళ కష్టం తొలగిపోవాలి. మనం మాట్లాడితే అది మంత్రం అవ్వాలి. మనం ఆలోచిస్తే మరి అత్యున్నత ప్రామాణికతతో కూడిందే ఉండాలి. సాటి మనిషిని క్షమించగలగాలి, ప్రేమించగలగాలి, ప్రతి విషయాన్ని విశ్లేషించి అర్థం చేసుకోగలగాలి, అడ్జస్ట్ అవ్వగలగాలి. అర్థం చేసుకోవడంలో, అడ్జస్ట్ అవ్వడంలో మనకి ఎవరో అడగకూడదు, ఎక్స్క్యూజ్ చేయగలగాలి. అపాలజీ ఆర్ సారీ ఇతరులు చెప్పకుండానే ఓకే లెట్ us forgive. గివింగ్ లవ్ ఈజ్ ద ప్రైమోనియల్ క్వాలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్. అంతే కదా? ఇట్ ఈస్ ద ప్రైమ్ ఆబ్జెక్టివ్ ఆఫ్ హ్యూమన్స్ లైఫ్ ఈజ్ టు గివ్ లవ్. ప్రతి క్షణాన్ని ప్రేమించగలగాలి. అనుకుంటున్నారేమో ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఈ 34 మందిలో రేపు ఉదయం కళ్ళు తెరిచి లేస్తామన్న గ్యారంటీ ఎంతమందికి ఉంది? ఇది వైరాగ్యం కాదు, ఇదో ఫిలాసఫీ కాదు, ఇట్స్ ఎ ట్రూత్. ఈ ట్రూత్ని అర్థం చేసుకుని మన చుట్టూ ఉన్న వాళ్ళతో మనం ప్రేమగా ఉండగలగాలి. ఫస్ట్ మన మైండ్ అంతా పాజిటివ్ మైండ్ సెట్గా చేసుకోవాలి. ప్రతి దానిలో రంధ్రాన్వేషణ, ప్రతి దానిలో నెగటివ్ అన్వేషణ, ప్రతి దానిలో కూడా నేరో మైండెడ్నెస్, మన మాటలో ఒక రకమైనటువంటి యావగింపు, చిరాకు, కోపము, డంబము, అసూయ, ద్వేషము, వీటన్నిటితోనే మన హెడ్ అంతా నిండిపోయి ఒక డస్ట్బిన్ మాదిరిగా చేసుకుంటున్నాం. ఆలోచన చేయండి. ప్రశాంతత, ఆనందము, ఒక తెలియనటువంటి ఒక అనుభూతి, దయ, కరుణ, ఎంతటి సౌమ్యంగా ఉండేటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆహ్లాదము మనసులో, ఇతరుల పట్ల ఔదార్యము, ఔన్నత్యము, గౌరవంతో కూడినటువంటి ఆ ప్రేమ, మర్యాద. ఎట్లా చిన్న పిల్లవాళ్ళతో కూడా మనం ఎంత ప్రేమగా వెళ్ళవచ్చు, ఎంత గౌరవంగా ఉండవచ్చు. పెద్దవాళ్ళు కూడా మనం ఎట్లా ఆకలింపజేసుకుని వాళ్ళని అర్థం చేసుకుని మనం ముందుకెళ్ళవచ్చు. ఇతరులను అర్థం చేసుకుంటే వాళ్ళ మీద కోపం రాదు, ఇతరులను ద్వేషిస్తే వాళ్ళ మీద ప్రేమ రాదు. ఐ రిపీట్ ఇట్. ఇతరులను అర్థం చేసుకుంటే వాళ్ళ మీద కోపం రాదు. ఇతరులను మనం అర్థం చేసుకోవాలి. ఇతరుల మీద మనం కోపం పడితే వాళ్ళ మీద మనకు ప్రేమ రాదు. ట్రూత్. దేవుడి గదిలోకి వెళ్ళామా, దీపం వెలిగించామా, పూజ చేసామా, ఎన్ని పువ్వులతో పూజ చేసాం? ఆ పువ్వులు ఇవాళ ఉదయం కొన్న పువ్వులన్నీ నిన్న మార్కెట్లో దొరికేవి. సాయంత్రం కల్లా అన్ని పువ్వులు వాడిపోయినవి. ఎందుకంటే దేవుడు వాడిపోవడానికి సిద్ధంగా ఉండేటువంటి పువ్వులతో పూజ చేస్తున్నాం. దిస్ ఎ క్లియర్ మెసేజ్. నాయన ఉదయం పూజ చేస్తే సాయంత్రం పువ్వులు వాడిపోతాయి. అలాగే ఈ జీవితం కూడా ఎప్పుడో వాడిపోతుంది. వన్ డే యూ విల్ డై. బిఫోర్ దట్ ఆ పుష్పం ఎట్లాగైతే భగవంతుడికి అర్పణ గావిపోడిందో, నువ్వు కూడా నీ జీవితాన్ని ఒక మంచి కార్యం కోసం, ఒక మంచి పని కోసం, సత్కర్మ కోసం వినియోగించు. దీపం ఎందుకు వెలిగిస్తున్నాం? చీకటిగా ఉన్న బతుకుల్లో కనీసం ఒక వెలుగు వెలిగించు. దేవుడు అనేటువంటిది పదార్థం కాదు, మంచితనం అనేటువంటిది ఒక క్వాలిటీ కాదు, మానవత్వం అనేటువంటిది ఒక క్వాలిఫికేషన్ కాదు, మనిషిగా మనం చలామణి అవ్వడం ఒక అర్హత కాదు, ఒక అద్భుతం, బూన్, వరదాయకం. శ్వాస ధూపం అంటే వేరేగా అగరబత్తి వెలిగించక్కర్లే. అవర్ బ్రెత్ ఈజ్ ద ఆఫరింగ్ టు గాడ్. వాట్ ఎ క్లాస్. అవర్ ఐ విజన్ ఈజ్ ద లైట్ అట్ ద లోటస్ ఫీట్. మన కంటి చూపే ఒక అద్భుతమైన దీపమట. మన శ్రవణమే ఒక వేదమట. మన వాక్కు ఒక మంత్రమట. మన ప్రతి కదలిక భగవంతుడికి ఒక అర్పణట. మనం ఎవరితో మాట్లాడినా ప్రేమగా మాట్లాడితే వాళ్ళ కష్టం తొలగిపోతుంది. మనకి లేనిది ఏం తెలుసా అండి? మనలో విశ్వాసం. నేను ఇంతేనండి, నేను ఇలాగేనండి. నెగిటివ్ టాక్, నెగిటివ్ థాట్. నెగిటివ్ టాక్ ఎప్పుడు వస్తుంది? నెగిటివ్ విజన్ ఎప్పుడు ఉంటుంది? నెగిటివ్ లిజనింగ్ ఎప్పుడు ఉంటుంది? ఎప్పుడైతే నెగిటివ్ థాట్ ప్రాసెస్ ఉంటుందో అప్పుడు ఇవన్నీ నెగిటివ్ అవుతాయి. ట్యాంక్లో నీళ్ళు కుళ్ళుగా ఉంటే ట్యాప్లో నీళ్ళు కూడా కుళ్ళుగానే ఉంటాయి. ట్యాంకులో నీళ్ళు అద్భుతంగా ఉంటే ట్యాప్లో నీళ్ళు చాలా అద్భుతంగానే ఉంటాయి. ట్యాంకులో నీళ్ళు అమృతంలాగా ఉంటే ట్యాప్లో నీళ్ళు అమృతంలాగానే ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, మన ఆలోచన ఈరోజు మనం ఈ ఏకం అనేటువంటి ఒక కాన్సెప్ట్లో స్టేజ్ 1లో అలవాటు చేసుకోవాల్సింది.
బ్రాడ్ సెన్స్, పాజిటివ్ మైండ్ సెట్, మంచిగా ప్రేమగా, ఎవ్వరి మీద ద్వేషం లేకుండా, ఎవ్వరు మనల్ని ఏమన్నా పట్టించుకోకుండా, మనం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో ఆ పర్పస్ కోసం సెర్చ్ చేయాలి. వి మస్ట్ సెర్చ్ ఫర్ ద పర్పస్. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications.